అట్లా అది అందుకే అనుకున్న టైం అనుకుంటున్నాం ఈ టైంలో అయిపోవాలి. ఒక చిన్నసారి పెద్ద గొడవ ఇంట్లో, నేను హడావిడిగా ఫాస్ట్గా తలుపేసి వెళ్ళిపోతున్నా. మా ఇంట్లో వాళ్ళు ఎవరు అడిచారు, ఎక్కడికి పోతున్నావు అంటే కాసేపు బుక్ రాసుకుని వస్తాను చెప్పి. అంటే అట్లా రాసింది అది. అదే ఇంకొకటి, అదో బాలు నవ్వుతున్నాడు, వాడికి తెలిసింది అంతా. అరే సో నేను అరుణాచలం అనే పదం కూడా వినకుండా అరుణాచలం అంటే రజనీకాంత్ సినిమా అనుకున్న వాళ్ళు ఉన్నాను కూడా చూసాను. నిజంగా అట్లాంటిది ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్ కొంతమందికి లేకపోతే డిఫరెంట్ పీపుల్లోకి ఇంత గంభీరమైనటువంటి ఒక దాన్ని ఆయన పరిచయం చేస్తున్నట్టే, ఆయన ద్వారా అనేక మందికి ఇది పరిచయం అవుతున్నట్టు. కాబట్టి ఇది ప్రణాళిక, ఇండివిజువల్ ప్రణాళిక కాదు, ఎగ్జిస్టెన్షియల్ ప్రణాళిక నా దృష్టిలో. నెంబర్ 1. నెంబర్ 2, కాబట్టి ఈ బుక్ రాసాము, ముందు మాట రాసాము, అంతా అయిపోయింది, చాలా బాగా వచ్చింది బుక్ అంతా కూడా. సరే వీళ్ళందరూ కూడా విరూపాక్షకి వెళ్ళారు. నేనేంటంటే కొద్దిగా మోసపు ప్రాబ్లం ఉండి రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చున్నా ఊరికే కొద్దిసేపు. ఈ బుక్ చదువుకుంటూ ఒకసారి అనిపించింది, రమణ మహర్షి ఆశ్రమంలో కూడా ఒక 2-3 ఫోటోలు దిగొచ్చు కదా, ఎక్కడ చూసినా ఫొటోస్ ప్రోహిబిటెడ్ అంటారు, ఒక మాట అడిగితే బాగుంటుంది ఆఫీస్ వాళ్ళని. వెళ్ళి అడిగితే అలాగే ఏ పుస్తకాలు పెడితే ఆ పుస్తకాలు మేము చేయమండి, దానికి ఒక క్రైటీరియా ఉంటుంది అన్నాడు. చూడండి అన్న. సరే నేను చూస్తా, కొద్దిసేపు ఉన్నాను అన్నాడు. ఈ బుక్ ఓపెన్ చేసి చూశాడు ఆయన, కొద్దిసేపు చదివాడు ఆయన. చదివి కొద్దిసేపు తర్వాత నా దగ్గరికి వచ్చారు. నా దగ్గర రాను, నేను ఏ విషయం మళ్ళీ పైన పర్మిషన్ తీసుకుంటాను. పైకి వెళ్ళారు. పైకి వెళ్ళి మరి ఎవరి దగ్గర తీసుకున్నారో తీసుకొని పర్మిషన్ నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఓకేనండి పర్మిషన్ ఇచ్చారు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 10 మంది వచ్చి మీరు యూ కెన్ జస్ట్ చిన్నగా చేసుకోవచ్చు. అంటే ఉపదేశారం అన్నప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన థాట్, ఆ ఎంటర్ అవగానే వేప చెట్టు దగ్గర కూర్చుందామని, అంతే. అదే ఇప్పుడు ఈయన వెళ్తే వాళ్ళ వేప చెట్టు దగ్గర కూర్చొని చేయమని చెప్పారు అనమాట. ఎగ్జాక్ట్లీ వాళ్ళు అదే చెప్పారు. ప్లస్ భార్యాభర్తలకి ఇద్దరికి కూడా డిన్నర్కి అవి ఇస్తామండి టోకెన్స్, వాళ్ళకి టైం ఉంటే దే కెన్ కమ్ అంటే యాజ్ ఏ రమణ వాళ్ళ ఆశ్రమం ఇన్విటేషన్ లాగా అట్లా ఫీల్ అయ్యారు. సో ద వెరీ ఇనిషియల్గానే రమణ మహర్షి ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళు ఈ బుక్ క్రైటీరియాకి సంబంధించి అంటే ఏ అథారిటీతో రాశారో అని మనం ఎవరైనా ప్రశ్న చేసుకుంటే ఫస్ట్ సమాధానం ఇక్కడే వచ్చింది నాకు. సో ఐఎమ్ సో గ్లాడ్. తర్వాత ఆయన మళ్ళీ రెండోసారి తర్వాత మేము వెళ్ళినప్పుడు కూడా ఆయన రిసా గారు కలిసిన తర్వాత చెప్పు తీసుకున్నానికి వెళ్ళాము. అక్కడికి వెళితే ఆయన బయటకు వచ్చి హీ వెంట్ టు ద అది బుక్ స్టాల్కి వెళ్ళి ఒక బ్యాగ్ ఇంకొక బుక్ అవి తీసుకొచ్చి ఈయనకి రెండింటిని కూడాను చాలా మురగనార్ బుక్ ఏదో ఇచ్చి, సో హీ ఇన్వైటెడ్ హిమ్. అంటే టుమారో రేపు ఏదైనా కార్యక్రమం అంటే ఎక్కువ కాకపోయినా జస్ట్ ఇట్లా. సో మనం చెప్పేది ఏంటంటే ఒక రకంగా మనకి భగవాన్ పర్మిషన్ ఇచ్చినట్లు ఉంది నాకు. భగవాన్ అన్నారు, నువ్వు రాసింది కరెక్టే, నేనే రాయించా నీతో, ఏమనుకుంటున్నావు రా, హ్యాపీగా రా, నేను ఇన్విటేషన్ ఇస్తున్నానని చెప్పినట్టు అనిపించింది నాకు. అది సంగతి. సో లెట్ us సెలబ్రేట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. ఇంకో సందర్భంలో స్వీట్, సో స్వీట్. ఇది అక్కడ రమణాశ్రమం వాళ్ళు చూసి, ఆఫీస్లో వాళ్ళు చూసి, వాళ్ళు దాన్ని స్క్రూటినీ చేసిన తర్వాత దే సెడ్ ఎస్. అంటే వాళ్ళు ఏదో టెస్ట్ పెట్టారని కాదు, దానికి నాకు తెలుసు దీనికి ఉన్న ఒక అర్హత ఉంది, కానీ దానికోసం వెంపర్లాడకూడదు అనేది నాకు అనిపించింది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ డైమండ్ ఇట్ విల్ షైన్ ఇదర్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో, కుछ फर्क नहीं पड़ता. అందుకని తొందరపడాల్సిన అవసరం లేదు. చచ్చిపోయి 2-3 రోజుల ముందు పిచ్చ సెలబ్రేట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. తద్వారా నవ్వుకుంటూ చచ్చిపోతాను సార్. ఇంకా ఎవరన్నా ఒకరో ఇద్దరు మాట్లాడితే విల్ కంక్లూడ్. తర్వాత ఈరోజు ఇక్కడే భోజనం ఏర్పాటు చేశారు దిలీప్ గారు. అందరం ఇక్కడే భోజనం చేద్దాం, మన వయసు మర్చిపోయి, మన హోదాలు మర్చిపోయి కూర్చొని చిన్నపిల్లలాగా మాట్లాడుకుంటూ తిందాం. తర్వాత ఇక్కడ ఉన్నవాడు కూడా ఒకరినొకరు పరిచయం చేసుకోండి, ఏమో ఎవరికి ఎవరు ఉపయోగపడతారో. ఇలా జరిగింది ఒకసారి, ఎవరో ఇట్లా చెప్తే ఎవరిని ఎందుకు పరిచయం చేసుకుందా అనుకున్న నేను అయిష్టంగా ఒకరిని పరిచయం చేసుకుంటే నాకు 10 ఏళ్ళు ఉపయోగపడ్డారు ఆయన. అట్లా కొన్నిసార్లు నన్ను పోషించాడు ఆయన. నాకు ఎప్పుడు డబ్బులు అవసరమైనా నేను ఊరికే తీసుకోను కాబట్టి ఒక ఈవెంట్కి పిలిచి 2 చివాట్లు పెట్టి, ఇంత అహంకారం ఉంటే ఏమైపోతావు, అహంకారం ఏం లేదండి, నాకు పనిచేయడం ఇష్టం లేదు, డబ్బులు కావాలి, మరి అలాగని ఫ్రీగా తీసుకోవడం ఇష్టం లేదు, అందుకని మీరు ఏదైనా పని ఇస్తే చేస్తాను. రెండోది, ఆ పని ఇచ్చిన తర్వాత నాకు డబ్బులు ఎక్కువ ఇచ్చినట్టు అనిపించకూడదు, ఎన్ని కండిషన్స్ ఉన్నాయి.
మీరు జస్ట్ తాత్కాలికంగా డబ్బు కోసం చూస్తున్నారు. నేను నా జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇది ఒక ప్యూరిటీలో నుంచి అట్లా బయటపడవలసి ఉన్నది. అది పూర్తి నాకు సంబంధించిన విషయం. ఇది మా పేరెంట్స్కి అర్థం కాదు, మా బంధువులకు అర్థం కాదు, శ్రేయోభిలాషకు అర్థం కాదు. నాకు ఏ గోడ గుద్దుకుంటుందని నాకు తెలుసు. అందుకని దయచేసి ఆ ఒక్కటే అట్లా ఆయన 10 సంవత్సరాలు ఎప్పుడు ఈవెంట్ ఉన్నా 2-3 ఈవెంట్లకు పిలిస్తే నేను ఒక 5-6 వేలు సంపాదించుకుంటే నా నెల గడిచిపోయేది అట్లా. ఆ తర్వాత ఇప్పటికంతే నేను ఎక్కువేం పని చేయను డబ్బు కోసం ఎక్కువ పని చేయొద్దు అనేది నా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదిస్తే ఇంటెలిజెన్స్. అది మోసం చేయకుండా, స్కాములు చేయకుండా, మాఫియా అట్లా లేకుండా. ఆ తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఒక పెళ్ళిలాగా అనిపిస్తుంది. సో తర్వాత ఈ ఫోటో ఎవరు తెచ్చారు? టైసన్ ఇక్కడికి వచ్చిందా? తెలుసు నాకు. అయితే ఈ పర్టికులర్ పెయింటింగ్ టైసన్ వేశాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి. వాడు శాండ్ ఆర్ట్ అనేది నేను ఇంట్రడ్యూస్ చేసినా నాకంటే బాగా చేస్తున్నాడు. రెండోది, నాకేం జెలసీ లేదు. ఎవరు సక్సెస్ అయినా ఐ సెలబ్రేట్, అట్లాగే ఎవరు ఫెయిల్యూర్ అయినా ఐ సెలబ్రేట్. సెలబ్రేషన్ కంటిన్యూస్. అంటే అప్పుడే మూల స్థితిలో ఉండేది. ఎందుకంటే అది అబద్ధం కాబట్టి దాన్ని అనవసరంగా పెద్ద పట్టించుకోనక్కర్లేదు. చాలామంది అడుగుతారు, ఇప్పుడు టైసన్ ఉంటాడు కదా, ఏమైనా కండిషనల్ అంటే నేను అసలు మాట్లాడను. ఎవరి జీవితం వాళ్ళది. ఏదంటే మాట్లాడతాడు అంతే. వెరీ రేర్. అంటే నేను కలిసి ఉండాలంటే నన్ను ఇగ్నోర్ చేసే వాళ్ళతో కలిసి ఉంటాను. అది ఒక కండిషన్ అనమాట. అంటే ఏ అనవసరమైన రెస్పెక్ట్ కానీ, అంటే ఇంకా చెప్పాలంటే ఆర్డినరీగా ట్రీట్ చేస్తే భలే ఉంటుంది నాకు అసలు. అంటే బండబూతులు తిట్టింది అసలు ఫస్ట్ బయటకు గెట్ అవుట్ రాసుకెళ్ళంటే ఐ ఎంజాయ్ ఇట్. అంటే ఏం ఉండదు ఇంకా హాయిగా. ఆ తర్వాత అక్కడమ్మా అదే ఇప్పుడు ఎవరికన్నా ఏదన్నా చిన్న బెనిఫిట్ ఏమైనా జరిగిందా నా టాక్స్ వల్ల చెప్పాలనిపిస్తే చెప్పొచ్చు, చెప్పకపోయినా పర్వాలేదు, ఫోన్లో అయినా మాట్లాడుకుందాం. రవీందర్ గారు మైక్ దగ్గరికి. ఈనాడు నేను అనుకున్నాను ఆయన సరస్సు అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు నేను అదే చెప్పుకుంటా. కానీ ఆయన ప్రతి వీడియో కూడా నేను మనం చదువుకున్న కాలేజ్ స్టడీ కానీ గడిచిన జీవితంలో కానీ స్వతంత్రంగా ఎదిగింది కానీ తెలుసుకున్నది కానీ అది దేనికి పరిగెత్త అయిపోయింది అనే వీడియోలు చూసిన తర్వాత ప్రతి విషయం ఎందుకంటే ఇప్పుడు యోగా కూడా మనం ప్రత్యేకంగా చేయాలా, లేకపోతే ఎప్పటికప్పుడు మన బాడీని దగ్గరికి చాలా దగ్గర అది మర్చిపోవద్దు, మన బాడీని క్లియర్ చేసుకుంటూ ఉండాలా అనేది కూడా బాగా ఇప్పుడు యోగా వీడియో ఉంది చూస్తే అసలు అది చూస్తున్నంత సేపు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంత ఇంట్రెస్ట్గా చెప్పినా అంత ఇంట్రెస్ట్గా అయిపోయింది. యోగా అలా మొత్తం మంచి చూపించడం అనేది అంతా అట్లా మనం కూర్చోవడం కూడా మన ఇష్టమైనట్టు దాన్ని ఫ్లెక్సిబుల్గా బాడీ ఉంచుకోకపోతే మనం కుర్చీలో కూర్చుంటే అట్లే కూర్చుంటే నాకు కనీసం సత్యనారాయణ వ్రతం అయినప్పటికీ కూడా కుర్చీ మీద కూర్చొని పూజ చేసుకోవాలి అసలు. అందుకోసం ఆయన చెప్పిన విషయం చూస్తే అవన్నీ నేనైతే నా జీవితానికి నేను అన్వయించుకున్న తర్వాత నాకు ఎందులో కూడా మైనస్ అనేది కూర్చొని వేస్తా అన్నిటిలా బాగానే బాడీ చూసుకుంటా. రెండవది ఆహార నియమాలు కానీ ఇక దాని తర్వాత ఆయన ఏం చెప్పినా నాకు ఒక కనేటువంటి అనిపిస్తుంది. స్వతంత్రంగా ఇంట ఆయననే అనుకుంటాం కదా ఒక వీడియో అంటే ఎవరు ఉండరు అక్కడ అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వేల స్పర్శ కావచ్చు, సంగీతం కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, ఈ పుస్తక రచన కావచ్చు, ఆయన వీడియో ద్వారానే నేను అంత దూరం చేశాను కర్ణాటక డిస్ట్రిక్ట్. సో ఇంకొకరికి మనం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆకాశానికి. మధ్యన కొంచెం బెదిరించింది, ఇంకొక కాసేపు ఈరోజు ప్లీజ్ అయ్యా. మైక్ చాలా దగ్గర పెట్టుకుంటే సౌండ్ మంచి క్యాప్చర్ అవుతుంది. ఉపదేశ సారం అల్టిమేట్ టీచింగ్ thoughtless awareness only. If you establish only thoughtless awareness, that is enough for our life. So I am being established in thoughtless awareness choicelessly, effortlessly in 2011 by grace of V.V. Brahman Swami. By grace of V.V. Brahman Swami, I established Drumlin
thoughtless awareness. So it is continuing till now. So ఉపదేశ సారం అల్టిమేట్ టీచింగ్ అంతే. అవేర్నెస్ ఉండాలా, పాల్గొనకుండా ఉండాలి. చాలా బాగుంది అయ్యా. నేను మీ వాళ్ళని అనుకుంటున్నా, మీరే అడిగారు. జస్ట్ మైక్ కదిలేకుండా దగ్గర పెట్టుకోండి అంతే. నా పేరు ఉదయ్ అండి. నేను బెంగళూరులో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటాను, కాయగూరలు పండిస్తుంటాను. కానీ 30 ఏళ్ళగా వ్యవసాయం చేస్తున్నాను. ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ బై ప్రొఫెషన్. బట్ ప్యాషన్ వల్ల నేను ఫార్మర్ అయ్యాను. ఎందుకో లాస్ట్ 2 yearsలో ఇంకా వదిలేద్దాము అని అనుకుంటున్న పరిస్థితిలో యాక్చువల్లీ మీ వీడియో చూడడం జరిగింది. అలా చూసేట్లుగా నాకు మంచి కిక్ ఇచ్చిన వీడియో సాక్షి. ఆ చాయ్ తాగి రోడ్డు మీద సైడ్లో కూర్చొని అబ్జర్వ్ చేయమని మీరు చెప్పింది ఏదైతే ప్రక్రియ ఉందో, ఆ ప్రక్రియ ఒక 7-8 నెలల క్రితం జరిగింది. ఆ వీడియో చూడడం అక్కడి నుంచి నా పర్సెప్షన్ మారిపోయింది. నేను డ్రైవింగ్లో ఇప్పటికి ఆల్మోస్ట్ 4 lakhs kilometers డ్రైవ్ చేశాను అనమాట, కార్స్ డిఫరెంట్గా. కానీ ఇప్పుడు నేను చూస్తాను ఎవ్రీ సెకండ్ ఆఫ్టర్ దట్ వీడియో నా డ్రైవింగ్ స్కిల్ మొత్తం మారింది. ప్లస్ నా ఫీల్డ్లో, నా వ్యవసాయ క్షేత్రంలో నేను వ్యవసాయానికి రావడం, ఇక దానికే జీవితాన్ని అంకితం చేయాలి అన్న ఉద్దేశంలో వచ్చాను వాడిని. అట్లాంటి వాటి దారి తప్పుతున్న టైంలో మీ వీడియో అంటే మీ మెసేజ్ నాకు మళ్ళా దాన్ని చూపించింది. మళ్ళా ఇంకా చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి చాలా సంతోషం. మీరా ముందు దీని గురించి మీరు మాట్లాడి చెప్పారు. అదే నాకు ఎవరి గురించి ఏమీ తెలియదు యాక్చువల్లీ. చెప్పండి తప్పకుండా. దగ్గరికి, చాలా దగ్గరికి. ఇప్పుడు చెప్పింది మా తమ్ముడండి. తను ఒక 6 months నేను పట్టుకుంటా. 6 months క్రితం అయితే కొంచెం అగ్రెసివ్నెస్ ఉండదు. మీ వీడియోస్ చూసేవాడు, నాకు పెట్టాడు కూడా. నవ్వి నేను టైము భారం వల్ల నేను చూడలేకపోయాను, ఇవి కొనుక్కొనే చూసిన. కానీ చాలా మంచి చేంజ్ అయితే వచ్చిందండి. రియలీ నేను ఏదైతే మా తమ్ముళ్ళని నేను ఆశించానో అది మీ వల్ల వచ్చిందని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను. అవును, వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనకు విషయం అర్థమైతే కదా ఆచరించేది. రెండోది, ఏ లోకాలు లేవు, ఉన్నది ఒకటే లోకం అంతే. ఇది అర్థం చేసుకోకపోతే అన్ని మా లోకాలు. తర్వాత మనకి యాక్చువల్గా ఒక్క మాట, మన మనసులో గందరగోళ పడిపోయి లైఫ్ సిచ్యుయేషన్స్ వల్ల మెంటల్గా బ్రేక్ డౌన్ అయిపోతుంది బేసికల్లీ. ఓకే, అట్లాంటి భయంకరమైన సిచ్యుయేషన్స్ వచ్చి కూడా, లైఫ్ సిచ్యుయేషన్స్ వచ్చి కూడా వాటిని ఎదుర్కొని రిసా గారి విజడంతో దాన్ని రెగ్యులర్గా అప్లై చేసుకుంటూ, ఆ పర్సన్ నాకు రెగ్యులర్గా ఫోన్ చేస్తూ ఉంటారు. ఈయన విజడమ్ని ఆయన ఎలా అప్లై చేసుకుంటున్నారు అనే దాని మీద డిస్కషన్ జరుగుద్ది నాకున్న ఆయనకి. ఆయన సత్యనారాయణ గారు అని వైజాగ్ నుంచి వచ్చారు, ఆయన కూడా ఒక మాట మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ హ్యాస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మొత్తం అసలు రెగ్యులర్గా ఫాలో అవడం అంటే వినేసి మెంటల్ స్టిమ్యులేషన్ కోసం కాదు, దాన్ని ఎలా అప్లై చేసుకుంటున్నారు అనేది నేను ప్రాక్టికల్గా అబ్జర్వేషన్ చేస్తాను, నేను మానిటర్ చేస్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే మేము ఇద్దరు మాట్లాడుతున్నాం కామన్గా ఆయన విజడమ్ని ఆయన ఎలా అప్లై చేస్తారు. సో ఐ వాంట్ సత్యనారాయణ గారు టు స్పీక్ సంథింగ్ ఎల్స్. ఉన్నారా? ఆయన ఉన్నారు, వచ్చారు. ఓకే, ఇట్లా రండి. రాజు రండి. ఏం బోర్ వస్తలేదుగా? ఓకే, వెరీ గుడ్. అంటే బోర్ వస్తే చెప్పేయండి, ఆపేద్దాం. అంటే ఇదేది ఎక్కడైనా ఆపొచ్చు. రండి సత్యనారాయణ గారు. మైక్ మాత్రం దగ్గర పెట్టుకో, కదిలియకు. పిలుస్తాను. లైఫ్లో అన్ని సెటిల్మెంట్ అయ్యి అది 40 years ఫీల్డ్లో ఉన్నాను. అందరికీ సునామీ వచ్చిందంటే ఎక్కడో వచ్చిందంటే చూస్తాం. నా జీవితంలో సునామీ నా మీదకే వచ్చింది. సునామీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో బాగా ఫేస్ చేశాను. కానీ సునామీలో కూడా ఈ వీడియోస్ ఆర్గించేదా స్విమ్మింగ్ చేయొచ్చు. సునామీలో కూడా స్విమ్మింగ్ చేయొచ్చు అనేది నా జీవితానికి. ఇప్పుడు నా పరిస్థితి సునామీలో ఉంది. కాకపోతే ఇప్పుడు మీతో ఇలా మాట్లాడుతానంటే
ఆ వీడియోలో ప్రకృతి ప్రపంచం కాన్సెప్ట్ నాకు పూర్తిగా బయటపడేసింది. ప్రకృతి ధర్మాలు అది అర్థమైందంటే ప్రకృతి ధర్మం ప్రపంచం రెండు విడబడితే జీవితం ఆటోమేటిక్ గా మీకు లైఫ్ ఈజీ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు చెప్తున్న ఆధ్యాత్మిక గురువులు అందరూ అన్ని కలిపే చెప్తున్నారు, దాంట్లో గురిగిపోతాను. నా జీవితానుభవం అయితే ప్రకృతి ప్రపంచం సాక్షి. కొన్ని పర్సనల్ గా చెప్పలేను కానీ ఇప్పుడు అయితే నేను సునామీలో తేలుతూ ఉన్నాను. కాకపోతే ఈ సునామీ ఏ సునామీ వచ్చినా ఇప్పుడు నన్ను టచ్ అయ్యేది కూడా. సర్ఫింగ్ ద వేవ్స్, అంతే సర్ఫింగ్ ద వేవ్స్. గుడ్ గుడ్, అంతే ఒకటే మాట. చాలా మంచిది. దగ్గరికి మైక్. ఫస్ట్ అయితే చాలా థ్యాంక్స్. ఎందుకంటే అంటే నేను చాలా గోత్రూ అయ్యాను లైఫ్లో. ఎంత హెల్ప్ అయిందంటే అంటే నేను వర్డ్స్తో అందరిలాగా చెప్పలేదు, పర్వాలేదు. కానీ ఓన్లీ థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. దానికి కూడా నాకు మొహమాటంతో 2 years పట్టింది. ఇక్కడ మీరు వచ్చి థ్యాంక్స్ చెప్పించుకున్నందుకు ఇంకొక థ్యాంక్స్. థ్యాంక్ యూ. హైదరాబాద్లోనే కలవాలి, కలుద్దాం. మొహమాటానికి అక్కడికి రాలేదు టెన్షన్తో. సో ఇలా ఛాన్స్ వచ్చింది నాకు. థ్యాంక్స్ అలాట్. అంతే, అది కూడా చాలా చిన్న వర్డ్, బట్ ఇంకా ఎలా తెలపాలో తెలియదు. మణి మణి అక్కడ ఒక బుక్ ఉందా? ఈ లోపల కన్నమ్మ ఒక బుక్ తీసుకురా. మన ఇది సూర్యనారాయణ గారు వేరే బుక్ వస్తుంది. కన్నమ్మ ఒక బుక్ తీసుకురా. ఈ లోపల మన మారుతి మాట్లాడుతూ ఉన్నారు. మారుతియా? మాట్లాడు మారుతి, మాట్లాడు. దగ్గర పెట్టుకో మైక్. నా పేరు మారుతి, నేను బెంగళూరు నుంచి వచ్చాను. అంటే యాక్చువల్గా ఫస్ట్లో నేను వచ్చినది సార్ అరుణాచలం వద్దాం అనుకున్నా, కానీ డెస్టినీ ఏం చేసిందంటే ఎవరికి ఇస్తే మళ్ళీ ఇచ్చేయి. కలిసి ఉండేది నాకు సంతోషంగా ఉంది. మన ఇంట్లోనే అన్నదమ్ముళ్ళు అమ్మా నాన్న ఒకరికంటే ఒకరికి ఇష్టం ఉండదు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను, సార్ మనసులో అదంతా ఏమీ లేదు సార్. ఏం చెప్తాను, నువ్వు వస్తావా నువ్వు రా అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను చూసిన కళ్ళ నుంచి చూసిన, అంటే జర్నీ కూడా చేసిన. అంటే నిన్న నైట్ 2 గంటల కాదు సార్ నేను వచ్చినా ఇక్కడ నిలబడిన అప్పుడే ఎవరు ఏమేమి తెలియదు సార్కి. సార్ నేను మీతో పాటు వస్తాను సార్, మిమ్మల్ని చూడడానికి వచ్చినానంటే పదమ్మా పైన రెస్ట్ తీసుకుంటామో తీసుకోపో అని. ఎవరో తెలియదు, ఏమో తెలియదు. ఎగ్జాంపుల్ సార్ ఏం చెప్తాను, నాకు ముందు ఫీలింగ్ చెప్పాలనిపిస్తుంది చెప్తాను. గుడికి వస్తాను సార్ మీతో పాటు, నువ్వు సార్ పైన పెట్టేసి రాపో అని. నిన్నటి నుంచి చూస్తున్నాను సార్, ఈ రోజు నుంచి ఒక్క కోపం పడి రోజు చూడలే. అందరితోనూ సమానంగా చూస్తాను. ఎవరైనా కనిపిస్తే మాట్లాడతాడు, జవాబు అట్లా చెప్తారు, క్వశ్చన్ అడిగితే అట్లే చెప్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మోటివేషన్ ఇస్తాం, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేస్తాం, ఆన్లైన్ కోర్స్ చేస్తాం. ఇవన్నీ సారు చేయొచ్చు, కానీ సార్ చేయడు. అంటే నా మనసులో ఉండే చెప్తాను చాలా మంది అట్లా చేస్తారు. కోర్సు డబ్బులు కట్టించుకొని వాళ్ళకి ఆల్రెడీ చెప్పే 2 hours 2000 3000 మోటివేషన్ ఇస్తాం. ఇట్లా లైఫ్ సర్కిల్ గోల్ పెట్టుకోండి, మెడిటేషన్ చేయండి, ఇవన్నీ చెప్తారు. కానీ సార్ ఏంటి మీకు ఇష్టం ఉంటే చేయండి, నా వీడియోలు కూడా ఇష్టం ఉంటే చూడండి, ఇలాంటి లేదు అంటాడు. అంటే సార్ నాకు నచ్చినది ఏమంటే ఫుల్ జెన్యూన్గా ఉంటాడు, కోపం ఉండదు, ద్వేషం ఉండదు, తన అనేది ఏముండదు, అందరితోనూ సమానంగానే ఉంటాడు. ఆ స్టూడియో నెంబర్ నేనే బ్రదర్ మెయింటైన్ చేసేది. నన్ను చాలా మంది అడుగుతారు డబ్బులు ఏమైనా కట్టాలా, అమౌంట్ మేము అపాయింట్మెంట్ ఏమైనా తీసుకోవాలా అని. నాకు అవసరం ఏమైనా అడిగా 10-15 లక్షలు అడగొచ్చేమో. చాలా మంది అడుగుతారు అర్ధరాత్రి ఫోన్ చేసి. సార్ నేను 2 ఏళ్ళ కిందట నేను నార్మల్గా ఫోన్ చేసిన, యూట్యూబ్లో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి అని చేసింటే, నేను ఒకసారి సార్ నాకు ఆలోచనలు అనేవి వస్తుంటాయి సార్, ఎట్లా చేయాలి సార్ అంటే నెగిటివ్ థాట్స్ వస్తాయి. నెగిటివ్ థాట్స్ ఆలోచన పెట్టుకోవద్దు రాబో అని చెప్పింది సార్. మొన్న బస్సులో వచ్చేటప్పుడు మెసేజ్ చేసిన, సార్ ఓట్ల వాళ్ళు నాకు ఈ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోరా, నేను ఇట్లా వస్తాను సార్, మీకోసం వస్తాను సార్ అని చెప్తే సరే రా అమ్మా ఇటు శివసన్నిధి అనేది నాకు తెలుసు సార్. నేను అరుణాచలం 4-5 సార్లు వచ్చిన, ఒకే ఇయర్లోనే 4-5 సార్లు వచ్చిన. ఇప్పుడు ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చిందిలే. ఇక్కడికి వచ్చినాక అక్కడ స్నానం చేసిన అక్కడ ఆయన వాచ్మెన్ చెప్పినాడు, ఇక్కడికి వస్తారు సారు, ఇక్కడ ఉంటే కలుస్తారు 4 గంటల కంటే. నాకు నిజంగా సార్
వస్తాను ఎట్లా మాట్లాడచ్చు సార్ నమస్తే సార్ అంటే సరే అమ్మా అని పిలుచుకొని పోయి సార్ అదే సార్ నాకు హ్యాపీనెస్ సార్లో ఉండేది. ఏమో సార్ నాకు జెన్యున్గా చెప్పాలని ఎవరితో ఇట్లా మాట్లాడలేదు సార్ ఇంతవరకు. నాకు చాలా సంతోషమైంది సార్ సార్తో జర్నీ చేస్తా అంటే అంతే సార్. ఏమన్నా ఉంటే ప్రాబ్లం అంతే అంతే ఏమీ లేదు యాక్చువల్లీ మీ దగ్గర కూడా ఏమీ లేదు అంటే అట్లాంటి పనికిరాని విషయాలన్నీ క్యారీ చేసేందుకు దమా ఖరాబ్ చేసుకోవడం. తర్వాత మణి నాకు యూట్యూబ్ ద్వారానే పరిచయం, మంచి మిత్రుడు. ఇప్పుడు అక్కడ మేమున్న వీధిలో ఒక పూల పార్క్, అందులో నేను ఊరికే ఒక ఇన్సైట్ కలిగి చెట్టు పెంచుతున్నా, పూల చెట్లు. ఇప్పుడు చాలా అడవిలాగా తయారైంది. సో నేను ఎవరిని ఏ హెల్ప్ చేయకుండా చేద్దాం, సాధ్యమైన చేద్దాం అంటే అట్లా మణి అట్లా వచ్చాడు లైఫ్లోకి. వచ్చి ఎప్పుడు నన్ను వెళ్ళలేకపోతే చెట్లు పోస్తాడు, నీళ్ళు పోస్తాడు, లేకపోతే నేనున్నా పోస్తాడు. ఏ ఎక్స్పెక్టేషన్ ఉండదు, ఎప్పుడు అలాగే కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటాడు. నేను ఏ థ్యాంక్స్ చెప్పను, ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేయడు, ఊరికి అట్లా ఉంటాడు. రెండోది పూర్తి సజీవంగా ఉంటాడు, రెడీగా ఉంటాడు. గ్రేటెస్ట్ క్వాలిటీస్ అనమాట అవి. అవి ఏ యూనివర్సిటీలో చెప్పరు. అందుకని మణికి ఒకసారి శ్రీధర్ నువ్వు ఈ బుక్ గిఫ్ట్గా ఇవ్వు. తర్వాత ఊరు వెళ్తున్నాడు, సేఫ్ జర్నీ మణి, సేఫ్ జర్నీ. మళ్ళీ మనం కలుసుకుందాం. వస్తే ఊరు వెళ్తే కనుక చెట్లకు నీళ్ళు పోయి, చేపలకు మేత కూడా. అంటే పెద్ద సంసారం ఉంది మాకు ఇప్పుడు. ఒక మాట మాట్లాడతావా నువ్వు? అక్కడే కూర్చో, రాకు. వస్తావా లేకపోతే రా, ఎట్లయినా సరే. మైక్ దగ్గరికి స్ట్రైట్గా ఇట్లా పెట్టుకో మైక్. అది నమస్తే, నేను దగ్గరికి వీడియోస్ చూసి 1 year నుంచి స్టార్ట్ చేశాను. అయితే నిజంగా చెప్పాలంటే ఇంకా నేను ఆచరణలో పెట్టలేదు, కొన్ని వింటున్నాను. అంటే గురువు అంటే ఏదో పెద్ద స్థానంలో కూర్చోబెట్టి అలా, కానీ చెప్తున్నవన్నీ తేలిగ్గా ఉంటున్నాయి, మనసుకైతే వెళ్తున్నాయి. కొన్ని ఆచరణలో పెట్టలేదు కానీ తెలుస్తుంది, లైఫ్ నడుస్తుంటే అది ఎక్స్పీరియన్స్లో అయితే తెలుస్తుంది, ప్రతి వర్డ్ కూడా తెలుస్తుంది. అది ఏంటి ఎంత అంటే లైట్గా ఉంటుంది అనే ఒక భావన అయితే కలిగింది. నేను ఫస్ట్ వచ్చాను, నాకు తెలియదు అరుణాచలం ఇలా రావాలి చేయాలని. ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి కూడా నాకు అక్కడ చిన్న ఫంక్షన్ ఉన్నదని చెప్పేసి వచ్చేసాను. ఈ వీడియో చూస్తే అనుకుంటారు ఎవరికో అదే ఏదో అమ్మాయి ఫంక్షన్ ఏదో అనుకుంటారు అట్లా అని చెప్పేసి వచ్చేసాను. అయితే వచ్చాను, కింద నా హాల్ తీసుకున్నాను. సరే ముందు రమణ ఫోన్ కూడా చేయలేదు సార్కి, నేను వచ్చాను అని కూడా నేనేం చెప్పలేదు. సరే ముందు రమణను దర్శనం చేసుకొని వద్దామని వెళ్తే అక్కడ గేట్ దగ్గర ఎదురయ్యా. సార్ నేను ఇలా వచ్చాను మీకోసం, పదండి అనుకొని ఇంకా ఆ రోజు నుంచి ట్రావెల్ అలా అయిపోతుంది. ఎలా అవుతుందని అంటే నువ్వెవరు ఏం లేదు, వెళ్ళిపోతుంది అలా నదిలా కొట్టుకుపోతుంది. ఈ 3 రోజుల ప్రయాణం అలసట లేదు అసలు. నాకు మోకాళ్ళ నొప్పులు, నేను అసలు విరూపాక్షి అది ఎక్కుతానని అంటే, కానీ 2 రోజులు నన్ను తీసుకెళ్లారు. అంటే మోకాళ్ళ మర్చిపోయినా అంతే. ట్రావెల్ అది ఇప్పుడు వచ్చి ఇంటికి కూడా ఫోన్ చేసి ఉన్నా అలా లేదు అసలు. అలా ఉంది జర్నీ. రేపు వెళ్ళిపోతున్నానంటే కష్టం ఉంది, కానీ కష్టమేం లేదు, ఉన్నాయి జ్ఞాపకాలు ఉన్నాయి. ట్రావెల్ అని చాలా థ్యాంక్ యూ. మంచి పిలువురా అమ్మ, రండి అమ్మ. చాలా బాగుంది నీ ముచ్చట, అంటే వెరీ ఆనెస్ట్, వెరీ ఆనెస్ట్. తర్వాత ఎవరికైనా పుస్తకాలు కావలిస్తే తీసుకోండి. ఎవరైనా పుస్తకం చదివితే దాని గురించి చెప్తే చెప్పండి. ఉన్న కాసేపుని వర్షాన్ని ఇంతకంటే ఎక్కువ ఆపలేను. అమ్మ రా అమ్మ రా. మధ్యలో ఒకసారి వర్షం పడ్డా చూసినావా? నాకు 100% సెన్స్ వచ్చింది, కాసేపు అవుతుంది. నమస్తే, కొంచెం మైక్ దగ్గరికి. అది ఉపదేశసారం పుస్తకంలో రాత్రి నిన్న తీసుకున్నాను పుస్తకం, క్లోజ్ మైక్ క్లోజ్. 10 శ్లోకాల వరకు చదివాను. అందులో నాకు ఒక క్లారిఫికేషన్, ఒక మోడిఫికేషన్, ఒక కన్ఫర్మేషన్ కావాలి. అయితే ఫస్ట్ నాకు క్లారిఫికేషన్ కావాలండి. మీరు బహుశా నాకు ఎగ్జాక్ట్లీ ఏ పేజో తెలీదు, బట్ ఒక చోట అన్నారు ఏంటంటే కర్తృత్వ భావన ఉన్నప్పుడు ఉండి డ్యూటీ చేయడం అనేది అజ్ఞానం అన్నారు. అది నాకు క్లారిఫికేషన్ కావాలి. ఓకే,
అంటే బేసికల్గా పనికి సంబంధించిన పదాలు 3 ఉన్నాయి. దీని గురించి ఎన్నోసార్లు చర్చించాను. ఊరికే ఒక 30 సెకండ్స్ చెప్తా. జాబ్, డ్యూటీ అండ్ వర్క్. సో జాబ్ అనేది మన అవసరాల కోసం చేసేది, అందుకని ఖచ్చితంగా కర్తాభావన వస్తుంది. డ్యూటీ అన్నది ఇంపోజ్డ్ లా, అంటే ఇప్పుడు జాతీయ జెండా ఎగరేస్తే నిలబడాలన్నది నీకు ఇష్టం లేదు, అయిష్టం లేదు, కానీ యూ హ్యావ్ టు డూ ఇట్. ఇట్స్ అన్ ఇంపోజిషన్. సో ఈ రెండింట్లోనూ నీకు ఆసక్తి 100% ఉండదు, కర్తాభావన ఖచ్చితంగా వస్తుంది. సో అవి రెండు చేస్తూ కర్తాభావన లేకుండా ఉండడం కుదరదు. ఇది ఒక అబ్జర్వేషన్. యూ హ్యావ్ టు సే ఐఎమ్ డూయింగ్ ఎ జాబ్ ఫర్ వాట్ అంటే ఇట్స్ ఎ పర్పస్. కర్తాభావన లేకుండా ఒకవేళ చేయవలసి వస్తే ఎగ్జిస్టెన్షియల్ వేలో నిష్కామ కర్మ, దాన్ని మనం జనరల్గా పని అంటున్నాం. పని అంటే ఒక సహజమైన కదలిక విత్ డైరెక్షన్. అక్కడ ఒక్క చోటనే కర్తాభావన పడిపోయే లేదా కర్తాభావన ఉదయించిన స్థితి ఉంది. మిగతా అన్ని చోట్ల కర్తాభావన రావాల్సిందే, పోలికలు రావాల్సిందే, భేదభావన రావాల్సిందే. అందుకని ఒకవేళ డ్యూటీ చేస్తూ, అందుకే ఆధ్యాత్మికత అన్నది ఉద్యోగం చేసేవాడు లేదా డ్యూటీ చేస్తున్నప్పుడు అనవసరంగా సాక్షి భావన, ఆనందం, తృప్తి ఇట్లాంటివి వెతుకొద్దు. అవి దొరకవు అక్కడ. అది మనం అవసరం కోసం చేస్తున్నాం, డబ్బు కోసం చేస్తున్నామని గుర్తించి దాన్ని పరిపూర్ణంగా డబ్బు కోసం చేసి ఆ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు విట్నెస్ చేయండి లైఫ్. ఇది నేను చెప్పాలనుకున్నాను. అంటే ఇప్పుడు డ్యూటీని పనిగా అనుకోలేమని అనుకోలేం. ఇప్పుడు నేను చెప్పిన నిర్వచనంలో డ్యూటీ ఈజ్ నాట్ నెవర్ బి నిష్కామ కర్మ. ఇప్పుడు కర్తృత్వ భావన లేకుండా ఉండాలి, అది సహజంగా ఎప్పుడు అలాగే ఉండాలి కదా. అంటే కర్త అనేవాడు లేడనే కర్తృత్వ అంటే కర్తాభావన లేకుండా మీరు 24 hours ఉండడం అసాధ్యం. బికాజ్ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి. ప్రాపంచిక విషయాలు ఎండ్ అయితే కర్తాభావం నుంచి బయటికి రావచ్చు, లేదా అట్లీస్ట్ రోజులో కాసేపైనా కర్తాభావన స్థితి అనుభవిస్తూ మెల్లమెల్లగా కర్తాభావంలో చేస్తున్న పనులు తగ్గించుకుంటూ కర్తాభావనలోకి వస్తే, లేకునే స్థితికి వస్తే బాగుంటుంది. ఇది వ్యక్తిగతం పూర్తిగా. ఇప్పుడు నేను ఒక 2 or 3% కర్తాభావనతో పనిచేస్తాను డబ్బు కోసం. అది నేను ఎవరైతే నేను చేస్తున్నానని చెప్తాను. ఇప్పుడు టీషర్ట్ ఉంది, డబ్బు కోసమే చేశాను. అది ఎందుకు, నా బిడ్డకి ఒక చిన్న ఆర్థిక స్వావలంబన ఇద్దాము, డిపెండ్ అవ్వకుండా తను నిలబెడదాము అని ఒక ఉద్దేశంతో చేసింది. అందుకని ఎవరన్నా అడిగితే దాన్ని అట్లాగే చెప్తాను. ఎవరు చేశారంటే నేనే చేశానని చెప్తాను. బాగుందంటే సంబరపడేట్టు కనిపిస్తాను. అదే ఇప్పుడు నేను పుస్తకం కానీ లేకపోతే నేను వాయించే వైలిన్ కానీ ఇప్పుడు మాట్లాడుతున్న ఈ మాట కానీ ఎక్కడ కర్తాభావన లేదు, నేను చేస్తున్నాను అది ఎక్కడ లేదు. ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ దట్ ఐ హ్యావ్ డన్ దట్. సో 90% కనుక కర్తాభావన ఉందనుకో సఫరింగ్ ఉంటుంది. ఇట్ గివ్స్ యూ షాక్స్. అట్లా కాకుండా కర్తాభావన లేకపోతే మీరు ఎగ్జిస్టెన్షియల్గా పనిచేస్తున్నట్టే ఇంకా. సో అది పోలిక లేనప్పుడే వస్తుంది, హెచ్చుతగ్గు లేనప్పుడే వస్తుంది, శరీర మనోధర్మాల కలయికలోనే వస్తుంది. అది దేశకాలమైన పరిస్థితులకు అతీతము, అది సర్వకాల సర్వవస్థలో కొనసాగుతుంది. అదే ప్రశాంత్. అత్యున్నత స్థాయి అంటే మనం భాషలో అత్యున్నత అట్లా వాడతాం, ప్రకృతి పరంగా స్థితులు ఉంటాయి అంతే. అత్యున్నత స్థితులు లేకపోతే తక్కువ స్థితులు అట్లా ఏముండవు. మనం భాషలో పోలిస్తేనే అత్యున్నత అట్లా వచ్చింది. మీరు చెప్పిన దానిలో రిసా గారు చెప్పిన దానికి ఇంకొక చిన్న సహజ స్థితి కరెక్ట్, చిన్న ఎక్స్ప్లెనేషన్. ఈయన ఆత్మకథ తీసుకెళ్ళి చదువుతున్నా, అందులోనే ఉందా ఇంకొకటి. ఇప్పుడు ఈయన చెప్పే ఏదో కాంటెక్స్ట్ ఉందో ఆ పుస్తకం ఇంకా ప్రింట్ అవ్వలే. నేను రాయాలనుకున్న ఏకైక పుస్తకం నా ఆటోబయోగ్రఫీ. నేను 2010లో రాయాలని ట్రై చేస్తే నాకు భాష దొరకలేదు. 2011లో ట్రై చేసిన మధ్యలో కూడా ఆగిపోయింది. అంత స్క్రాప్ చేశాను. తర్వాత 2012లో రాశాను, ఆగిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది ఇది సమయం కాదేమో. చెప్పాలనుకున్నది తెలుసు కానీ చెప్పే అభివ్యక్తి లేదు, ఎక్స్ప్రెషన్ లేదు. 2013-14 ప్రాంతంలో ఐ ఫినిష్డ్ ఇట్. నేను జీవితంలో రాయాలనుకున్న ఏకైక పుస్తకం అదొక్కటే. అందులో ఉపోద్ఘాతం ఒకటి ఉంటుంది. ఒక ఆయన ఏం సాధించావని రాశావు, రాస్తున్నావు ఆత్మకథ అంటే, ఏం సాధించవలసిన అవసరం లేదని తెలుసుకున్నాను. అంటే జీవితం, దాని పుస్తకం టైటిల్ కూడా అది, సో మచ్ టు డూ బట్ నథింగ్ టు అచీవ్ బికాస్ దేర్ ఈజ్ నో బడీ టు రికగ్నైజ్. అంటే వేరే వాళ్ళ కంటి చూపు, ఆ కంటి చూపు చూసే దానికి ఉన్న ముఖము, దాని యొక్క ఎక్స్ప్రెషన్తో నా వర్క్కి సంబంధం లేదు. ఒకరు పెదవి విరిచినా, ఒకరు ఆహా ఓహో అన్న పని కొనసాగుతుంది. నిష్కామ కర్మ స్థితి వెరీ బ్రూటల్ ఆనెస్టీ. అది అంత ఆషమాషి కాదు, కానీ చిక్కితే శ్వాస కంటే సులువు. శ్వాస కంటే సులువు. ఆ శ్వాస
నేను సంపాదించింది కాదు కదా అని ఈయన కనిపెట్టి ఈయన కర్తవ్య భాగంలోంచి బయటపడిపోయారు. ఆ లాస్ట్ చాప్టర్లో నుంచి చదివినప్పుడు అర్థమైంది అది. మీరు ఎన్ని పనులన్నా చేయండి, ఆ శ్వాస అయితే మీకు ఎవరి దగ్గర నుంచో బారో చేసుకుంటారు. అది డివైన్ అనండి, యూనివర్స్ అనండి, ఎగ్జిస్టెన్స్ అనండి, ఎక్కడైనా అనండి. ఒక్కసారి అది మీది కానప్పుడు అంటే మీకు వినిపిస్తలేదు ఎవరి కథలకి ఆధారమైంది ఏదైతే ఉందో ఆ శ్వాస మీకు సంబంధించి కాదు. అలాంటప్పుడు మీరు కర్త కాదనే విషయం మీకు అక్కడే తెలుస్తుంది. అది ఆయన తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్న విషయం ఆయన లాస్ట్ 2 చాప్టర్స్ లోపల అది ఉంది. ఆ పర్టికులర్గా ప్రతి మనిషి అవును కదా ఈ నెక్స్ట్ శ్వాస మనకి ఎవరో బారో ఇస్తుంటే అంటే ఇన్ ద సెన్స్. సో మన కర్తవ్యభావం మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఖచ్చితంగా అంటే ఆయన ఎక్స్పీరియన్స్ చేసి ఆయన రాశారు. అందువల్ల నాకు తెలిసి అది సమాధానం కూడా అవుతుంది యాక్చువల్గా. అంటే మీరు కర్త ఇంకా అంటే కర్త అన్నది ఒక అబద్ధం. అది కానీ మనం ప్రపంచంలో ఉన్నందుకు చిన్నప్పటి నుంచి అది మనకు పెంచి పోషించారు. భావనే అన్నారు, కర్త ఉన్నారని లేదు కనిపెట్టండి. కర్త భావన అది భావన ఎగ్జిస్టెన్షియల్ కాదు అది. అంటే నేను అందులో నాకు ప్రగాఢం కలిగిన అనుభూతి ఏంది అది అర్థమైంది అది. అంటే ఇప్పుడు నేను బతుకుతున్నా, దానికి గాలి ఆధారం, అది లేకుండా మనం బతకంగా. ఆ గాలే నాది కానప్పుడు ఆ గాలిని వాడుకొని నేను చేసే పని ఏది నాది ఎట్లా అవుతుంది? తద్వారా యు ఆర్ ఓన్లీ ద మీడియం, ద సోర్స్ ఈస్ ద ఎయిర్ ఆర్ యు కెన్ కాల్ ఇట్ ఎగ్జిస్టెన్స్. ఈ ధ్యానస్థితి ఏదైతే మనం ఈ కర్తాభావం లేకుండా చేయడం అన్నారో అది నిరంతరం జరిగే ఒక ప్రవాహం ఉంటుంది కదా, అఖండంగా జరిగింది. అవును, జరిగినప్పుడు మళ్ళీ కొన్నిసార్లు మనం డ్యూటీ చేస్తున్నప్పుడు ఉండకుండా లేకపోతే ఇంకొకటి ఏదో చేస్తున్నప్పుడు ఉండడం అనేది అజ్ఞానం అనేది నాకు ఎందుకు అనేది నేను అంటున్నది. సో భాషలో పడకండి, దాన్ని వదిలేయండి, లేదా ఆ పేచింపు అవతల పడేయండి. ఇప్పుడు చెప్పింది పట్టుకోండి. అంటే వీఆర్ నాట్ హియర్ టు డిస్కస్ లాజికల్లీ, గెట్ ద గ్రాస్ప్ ఆఫ్ ఇట్. సరే నేను సరిగ్గా వ్యక్తపరచకపోయి ఉండొచ్చు, చూడదోసుకో. నేను అంటున్నది ఏది ఏమైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు కర్తాభావన వస్తుంది. ఎందుకంటే ద అదర్ ఎగ్జిస్ట్. నిష్కామకంలో దెర్ ఇస్ నో అదర్. సో జీవితం అక్కడ ప్రవాహ స్థితిలో ఉంది. మన అవసరాల కోసం కర్తాభావనతో పని చేయాలని గుర్తించి చేస్తే సరిపోతుంది అంటున్నా. కాన్ఫ్లిక్ట్ లేకుండా చూసుకుందాం. ఇది నేను దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చింది, హోలీ రోజు రంగులు పూసుకుంటాం కదా, దాన్ని ఉద్యోగంలాగా చూడండి. రంగులు పూసుకుంటూ కూడా అది అవసరం లేదని తెలుసు, కానీ పోతుందని కూడా తెలుసు కాబట్టి పూసుకుంటాం. అట్లా ఉద్యోగం అవసరం లేదు. ఇప్పుడు ఉంది ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారో, గవర్నమెంట్ కనుక ఉద్యోగస్తులందరికీ కోటి ఇద్దాం అనుకుంటున్నాం అంటే ఎవరు రారు ఉద్యోగానికి. మనం జస్ట్ అవసరం కోసం చేస్తున్నాం. అదే డబ్బు లేదు, పిల్లల్ని చదివించుకోవాలి, అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, రెంట్ కట్టుకోవాలి, వీటి వల్ల ఉద్యోగం చేస్తున్నాం. నాట్ దట్ వీ లైక్ ఇట్, నీడ్. అది బ్రూటల్ రియాలిటీ, దాన్ని అంగీకరిస్తే సరిపోతుంది. అందుకని అక్కడ నిష్కామకర్మ, సాక్షి అట్లాంటి అబద్ధపు మాయలో పడకుండా ఓకే అది వదిలేయండి. ఎసెన్స్ ఏమిటి? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, నేనున్న స్థితిని చెప్తున్నా తప్ప మీ నుంచి ఏం ఆశించట్లేదు, మిమ్మల్ని కన్విన్స్ చేయాలనుకోవట్లేదు. ఇది ఒక నిష్కామకర్మ స్థితి. అటు కాకుండా వీళ్ళందరి ముందు ఒక మంచి ఆన్సర్ ఇస్తే నాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది అనుకుంటే అప్పుడు స్ట్రాప్ పడుతుంది అన్నమాట. అందుకని ఓకే, మళ్ళీ నెంబర్ ఉంది కాబట్టి ఎప్పుడన్నా దాన్ని క్లియర్గా చదివిన తర్వాత ఒకసారి మాట్లాడదాం. ఒకవేళ నేను వర్బల్గా చెప్తే అది మిస్ గైడ్ అవుతుంది అనుకున్నప్పుడు ఐ విల్ రైట్ ఎ లెటర్ టు యూ, రీడ్ అగైన్. అట్లా ఇంకొకటి మోడిఫికేషన్ అనేది నాకు ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, భేదభావము అన్నారు కదా, అంటే చిన్నది, అంటే పర్వాలేదు ఏదైనా అడగొచ్చు. అది భేదభావము కదా భాషలోనా? ఇక్కడ చెప్తా. ఇప్పుడు దానికి ఏం చేయాలి? మీ దగ్గర పెన్ ఉంటే కొట్టేసి మీకు నచ్చినట్టు రాసుకోండి అంతే. అయ్యో రామ ఎక్కడున్నారు మీరు? ఇంకా అది సంబంధం లేదమ్మా. మీరు భేదభావం లేకుండా ఉన్నారా లేదా అది చూడండి. మీరు బాకు పొల్లున్నా దాకు పొల్లున్నా మనకు వచ్చేది లేదు. మా బుచ్చారెడ్డి సార్ నాకు ఇచ్చిన క్లారిటీ, లేకపోతే నేను ఇప్పుడు మీ పాటికి పరిచయం అయిపోయి ఇప్పుడు మా డిజైనర్కి ఫోన్ చేసి చిత్తి తిడుతుండు. బుచ్చారెడ్డి లిబరేట్ చేసిండు. భాషాపరమైన పుస్తకం అయితే అక్షరదోషాలు ఉండకూడదు, అనుభవ ప్రధానం అయితే అక్షరదోషంతో సంబంధం లేదని. నేను ఆ భాషా పుస్తకం కాదు ఇది, సాహిత్య సౌరభం కాదు ఇది, ఆంధ్ర మహాసాహిత్యం కాదు, సాహిత్యం కాదు ఇది, ఎక్స్పీరియన్స్ అది. అందుకని ఇప్పుడు రమణ మహర్షి రమణ హస్తాక్షరిలో ఎన్నో చోట్ల అక్షరదోషాలు ఉండొచ్చు, ఎన్నో చోట్ల విరవరాని చోట విరుచుండొచ్చు, అది మనం పట్టుకోకూడదు. ఇప్పుడు ఉదాహరణకి హృదయంలోని భావన
అంటే హృదయంలోని అన్నది ఒక చోట రాసి పక్కన భావన రాయాలి. రమణ మహర్షి వారు ఒక చోట హృదయం అని ఆపి లోని భా అని రాసి వన అని ఆయన ప్రాస కోసం అట్లా రాశారు. ఇప్పుడు మనం దాన్ని క్వశ్చన్ చేయొద్దు. పండితుల పని వేరే, అక్కడంతా ఈ లాజిక్లో పడతారు. ఇప్పుడు నేను అంటున్నది భేదభావం తప్పు రాశాను, రైట్ రాశాను, నాకే భేదభావం లేదు, నేను డిక్లేర్ చేస్తున్నా, మీరు డిక్లేర్ చేయండి, అయిపోయి. సార్ ఇంకొక విషయం ఏంటంటే మీరు దగ్గరికి అనుభవంలోకి అని అన్నారు కదా. ఇప్పుడు నేను చేస్తున్నా అంటే అది సాధననో మరేమో కాదు. 10వ శ్లోకం లాస్ట్లోనూ ఇప్పుడు చెప్పారు, ఒక స్థిరమైనది అస్థిరమైనది అంటే కదలికలో ఉన్నదాన్ని ఒకేసారి సమత్వ భావంతో అంటే ఒకేసారి చూడగలగడం అనేది దాని గురించి మీరు ప్రస్తావన చేశారు. అది చెప్తున్నా. ఇప్పుడు ఉపదేశ సారం కానీ అష్టవక్ర సంహిత కానీ దే ఆర్ ఆల్ కాంటెక్చువల్, అందుకని దాన్ని లిటరల్గా తీసుకోవద్దు. చెప్తున్నా, చెప్పండి. అంటే మీరు ప్రశ్న సమగ్రంగా అడిగితే జవాబు సమగ్రంగా ఉంది. అందుకే మీరు పుస్తకం ఉంది కదా, ఇగో ఈ మైకి వదిలేసి నేను అంటుంది ఆ పుస్తకం ఎక్కడుందో ఆ పేజీ పట్టుకొని రండి. అవుతుంది, ఈరోజు రాదు, రాదు వర్షం. నేను అగో అంటే ఎన్నోసార్లు వర్షం ఆపాము. నేను అంటుంది ఒక మాట, ఇప్పుడు నేనున్నాను సజీవంగా, పుస్తకము ఉంది, మీరున్నారు, ఆ పేజ్ ఎక్కడో పట్టుకోండి. ఈ మైకు రికార్డింగ్తో పనిలే, అదేంటో చూపిస్తే చూసి చెప్పేస్తాను. అమ్మ రండి, తర్వాత ఇంకొక 2 నిమిషాలు వైలిన్ వాయించుకొని వీళ్ళు కంక్లూడ్. తర్వాత ఎవరికైనా పుస్తకం కావాలంటే తీసుకోండి, మీ ఛాయిస్. అయ్యా నమస్కారం. నా పేరు లక్ష్మి. పర్వాలేదు పర్వాలేదు. నా పేరు లక్ష్మి అండి, నేను గుంటూరు నుంచి వచ్చాను. 25th ఇక్కడికి వస్తామని రీసా గారు చెప్పారు. సో చూసుకుని అరుణాచలం నేను 25 years నుంచి వస్తున్నాను. సంతకమా? నేను వస్తాను. రీసా గారిని కూడా కలవచ్చని వచ్చాను. సాధనలో ఉన్నాను, 25 years నుంచి వస్తున్నాను. సాక్షి భావన అనుభవంలోకి వచ్చి మళ్ళీ ప్రాపంచికం దైనందిక జీవితంలో పడి అవైపు వెళ్లకుండా అలా జరుగుతూ ఉంది. రీసా గారు సాక్షి భావన గురించి చెప్పిన తర్వాత అది హత్తుకుపోయింది. ఇంకా అదే ఒక కన్ఫర్మేషన్ లాగా ఆల్వేస్ ఆన్ ది టాప్ అని చెప్పారు. ఆల్వేస్ ఆన్ ది టాప్, మూలంలో ఉంది ఏదైనా చేయమని. సో అలాంటివన్నీ నాకు బాగా హత్తుకుపోయింది. నేను రోజు పూజ చేసుకునేప్పుడు గురువులందరికీ నమస్కరించుకుని రీసా గారికి కూడా నమస్కరించుకుంటాను. అంతవరకు అంగీకారం. అమ్మ నేను వస్తాను, నేను వచ్చి అందరు సంతకాలు వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఓకే ఉంది. తర్వాత శ్రీధర్ కంక్లూడ్ చేసి ఇంకందరం తిందాం, మాట్లాడుకుందాం, పిచ్చపట్టు. అదే అడిగాను, ఎవరిష్టం వాళ్ళది. లక్ష్మి గారు కదా, గుంటూరు. అవి దిమ్మ తిరిగే స్టేట్మెంట్స్ అవి. ఇంత మంచి మాట లక్ష్మి గారు, అంతే అద్భుతం. తప్పకుండా నేను కూడా గుంటూరు వైపు వస్తాను. నాకు మీరు వెళ్ళిన తర్వాత స్టూడియో నెంబర్ కానీ ఏదైనా నెంబర్ ఉందా? ఏది లేదా? బాలు, అదే బాలు ఇట్రానా, ఇందులో స్టూడియో నెంబర్ రాసి లక్ష్మి గారికి ఇచ్చేసి, స్టూడియో నెంబర్ మీరు ఎప్పుడన్నా విస్సు గారా? ఓకే ఓకే ఓకే. సో అందరికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పు రంజిత్, చెప్పేసి అందరికి థ్యాంక్స్ అని చెప్పు. దగ్గర పెట్టుకో, స్ట్రైట్ దగ్గరికి. ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. అసలు మేము ఏమీ ప్లాన్ చేయలేదు దీన్ని, ఇది సహజంగా జరగబడింది. ఇంకో విషయం ఏంటంటే, ఈ బుక్ రాస్తున్నప్పుడు మేము సరదాగా పార్క్లో కూర్చోవడం, అంటే ఈ బుక్ రాసే క్రమంలో మా జర్నీ కూడా ఉంది. సో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నప్పుడు ఈ బుక్ ఎక్కడైతే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఎప్పుడు మేము చెట్టు కిందో లేకపోతే సైకిల్ స్టాండ్లోనో రోడ్డు పక్కన
అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం ఉంటుంది. ఎందుకంటే మేము కూడా ఆ టైంకి అలా అనిపిస్తే అలా చేస్తాం అనమాట. కానీ ఈ బుక్ వచ్చేవరకు చాలా ప్రత్యేకం. అయితే ఒకసారి ఆ డిస్కషన్లో నేను కూడా నాకు చెప్తున్నాను, ఈ బుక్ ఎక్కడ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఇక్కడే ఎందుకు చేయాలి, మరి అంతా అరుణాచలం, ఇప్పుడు అరుణాచలమే కదా, అరుణాచలం అనేది దానికి బౌండరీస్ మనం పెట్టాం. ఇటు 50 కిలోమీటర్లు దాటితే కృష్ణగిరి వస్తుంది, ఇటు 50 కిలోమీటర్లు పోతే 100 కిలోమీటర్లు పాండిచేరి వస్తుంది. కానీ మరి ఈ స్థితిలో ఉన్నవాడికి మొత్తం అరుణాచలమే, అరుణాచలానికి వెళ్ళలేవు, నువ్వు పెట్టావు వెళ్ళలేదు. మరి మొత్తం అరుణాచలం ఎక్కడైనా చేయొచ్చు కదా, మరి ఇక్కడ ఎందుకు చేయాలంటే సింపుల్ ఆన్సర్, ఆయనకి మేము ఇచ్చే ట్రిబ్యూట్, అంటే ఆయనకి మేము ఇచ్చే గౌరవం, ఆయన స్థానం అది కాబట్టి మేము అక్కడికి వచ్చి అంతే. అది ఫస్ట్ థింగ్ అనమాట. దానికి క్లారిటీ అసలు ఇక్కడే ఎందుకు మరి మేము పట్టించుకోము కదా. ఇంకొకటి సభలు ఉత్సవాలు అంటే ఒక డెకరేషన్ ఇచ్చి దీనికి పెద్ద హైప్ కానీ ఏది మేము చేయలేదు, అసలు మాకు తెలియదు కూడా. జరుగుతుంటే చూస్తున్నాను జరగబడింది ఇందులో అంతా కూడా ఈ కార్యక్రమానికి బిలీవ్ కాదు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము ఇలా వచ్చాము అసలు ఇక్కడ అని కూడా అనుకోలేదు. ఇక్కడ చేద్దాము అంటే ఓకేనంటే ఓకే అన్నారు, ఇలా చేస్తాము. అసలు ఏంటి ఈ రోజే దీపం, నాకు December 3rd రోజు అన్ని టెర్రస్ మీద ఏం జరుగుతుంది అంటే మన ఫోరం ఆల్రెడీ ఈ రోజు ఈ రోజు జరిగింది ఫోరం, ఈ రోజు టోర్నమెంట్ ఫిక్స్ అవుతుంది. అలాగే చెప్తా, ఇంట్లో వాచ్ ఉంటుంది కదా, అది శబ్దం అది వినిపిస్తుంది, హృదయ తప్పకుండా ఒకరు జరిపించింది కదా, అందరూ ఎవరి పాత్ర వాళ్ళకు ఉంది ఇక్కడ. ఎవరు గెస్ట్ లేరు, ఎవరు హోస్ట్ లేరు, అసలు మొత్తం అందరూ కలిసిపోయి ఎవరెవరు ఎవరికి అర్థం కాలేదు మొత్తానికి. అదే వన్నెస్ అంటే. తర్వాత మంగ ఇట్రా, తర్వాత ముఖ్య అతిథి అనే దాన్ని శాశ్వతంగా మన జీవితం నుంచి తీసేస్తున్నాను నేనైతే. మీరంతా ముఖ్యమే, ఇక్కడ ఎవరు ఎక్కువగా తక్కువ కాదు. సరే కొంత దగ్గర డబ్బు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, లేకపోతే అందం ఉండొచ్చు, అవన్నీ కాదు. మూలంలో మనం అంతా ఒక్కటన్నది నా పూర్తి అవగాహనలో చూస్తున్నాను. ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ యూ, నాట్ ఓన్లీ మీ అండ్ యూ. నిన్న ఆనంద గారి దగ్గరికి వెళ్తే నల్ల కుక్క ఉంది, కరుప్ప, అది కూడా నేనే. కింద 2-3 కుక్కలు ఉంది, రోజు మాట్లాడడం అంతా ఎవ్రీథింగ్ మనమే. అది గుర్తిస్తే అక్కడి నుంచి మన పర్సెప్షన్ మారుతుంది. సరే, థ్యాంక్ యూ. అంటే ఉపదేశ సారం అంటే కర్తా శూన్యం కదా, భగవాను కర్తా శూన్యంగానే అతని పలుకులు వచ్చినాయి. దీస కర్తా శూన్యంగానే అతని చేతి నుంచి అక్షరాలు జాలువాలి. ఇక్కడ క్రియంతా కూడా కర్తా శూన్యంగానే జరిగిందనమాట. ఎవరికి ఎవరు అందరినీ కర్తా శూన్యంగా మార్చేసిన అది బోధ అనమాట ఉపదేశ సారం. అంటే ఇది అంతకుముందు ఏదో స్టడీ చేసిన కూడా ఈ అనుభవం ఇక్కడ ప్రకటితం అవుతుంది అనమాట, కనిపిస్తుంది. వాతావరణం అంతా కర్తా శూన్యంగా ఇంతగా ఏదో ఒక గాలి వీచినట్టు ఒక ఆకాశం అలా 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 అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఏమి లేదు, ఎలా జరుగుతుందంటే అలా జరుగుతుంది అంతే. ఇంకా అంతే, కర్త లేకుండా జరుగుతుంది అనమాట. అది నాకు అనిపించింది. అది మీతో పంచుకుందామని. ఎప్పుడు కలుస్తావు? థ్యాంక్స్ అండి. మనందరం వచ్చాం, మనందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. భోజనం చేసేసి మనం ఇక్కడ 4-5 రోజులు ఉంటారు కృష్ణ గారు ఇక్కడే. ఎవరి పేరు? అవకాశం ఉన్న వాళ్ళు ఉండండి, వీళ్ళతో వెళ్ళండి. తర్వాత హ్యాపీగా గడిపేసి మళ్ళీ ఎవరెవరికి వాళ్ళకి వెళ్దాం, మళ్ళీ కలుసుకుంటూ ఉన్నాం ఎప్పటికప్పుడు. ఓకేనా? థ్యాంక్స్ అండి, నమస్కారం. అందరికి 1.5 GB పర్ డే ఉందని అనుకుంటున్నా. యూటిలైజ్ బెటర్ యూటిలైజ్. ఇంకొకటి సురేంద్ర బుక్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి, ఎవరికైనా కావాలంటే ఎవరిని సంప్రదించాలో చూడండి. ఓకే, ఎవరిని సంప్రదించాలో చెప్పండి. కావాలనుకున్న వాళ్ళు చెల్లె, మైత్రి, చేతన, నా బిడ్డ చేతన. బుక్స్ కావాలనుకున్న వాళ్ళు చేతనాన్ని కాంటాక్ట్ చేస్తే మైత్రి. ఓ
మీ నవ్వు బాగుంది. కీప్ లాఫింగ్. అవునా? నేను ఎప్పుడు కనిపించినా ఒకసారి నవ్వు పడి. చివరిగా మీరందరూ మనం మాట్లాడుకుందాం. భోజనం స్టార్ట్ చేసి మాట్లాడుకుంటూ ఉండండి. మా అందరికి కూడా ఒక్కసారి ఒక మంచి దాని సంగీతం అంటే ఏం లేదు, ఒక మంచి ట్యూన్ తోటి మనకి ఏదో ఒక ఏదైనా వాయిస్తూ ఉంటాయి. ఇంకా అందరు పనులు సంతకాలు పెడుతూ వాయిస్తారు. ఇంకొకటి చాలా సంతోషం, చాలా సంతోషం. మాటలు ఉన్నాయి బట్ రావట్లేదు. పర్వాలేదు. నెక్స్ట్ అయ్యా నమస్తే.